12710 సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏం కొట్టుడు కొడుతున్నాడండి బాబు, ఎరగా తీసింది రన్ను మాత్రము. నెక్స్ట్ మన లైనప్ చూసుకుంటే లెజెండరీ ట్రైన్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. సింహం వేటాడడం మీరు టీవీలో చూసారేమో కానీ సింహం ట్రాక్ మీద వేటాడడం ఛానల్లో చూపించు. సంఘమిత్ర ఓవర్టేకింగ్. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 10 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. స్టేషన్ అనేది అప్గ్రేడ్ లో నడుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కూడా అండ్ 10 కూడా అయితే ఫుల్ అప్గ్రేడేషన్ లో అయితే నడుస్తుంది. వర్క్స్ కూడా చూసుకుంటే చాలా ఫాస్ట్ గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12710 సికింద్రాబాద్ నుంచి గూడూరు జంక్షన్ మధ్యలో అయితే నడుస్తుంది సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మిగతా డీటెయిల్స్ మనము ఒకసారి లోపల వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఎవ్రీ డే ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో మిగతా డీటెయిల్స్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. అయితే ర్యాంప్ రన్ అయితే ఉంటది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రన్ ఎట్లుంటది ఏంది అనేది. లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇటు సైడ్ చూసుకుంటే చిన్న బుకింగ్ కౌంటర్ అవి అయితే పెట్టారు. అటు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటది, అటు సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటది. సో నేను ఇటు సైడ్ నుంచి ఎంట్రీ అయ్యి లోపలికి అయితే వెళ్తున్నాను. నుంచి చూసుకుంటే 12710 10:05 కి డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి అయితే డిపార్ట్ అవుతుందని అయితే చూపిస్తుంది. మన ట్రైన్ కూడా పెట్టేసారు ప్లాట్ఫామ్ నెంబర్ 10 లో. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో మనమైతే లోపలికి వచ్చేసినాము. మన కోచ్ వచ్చి గూడూరు వరకు S4 సేమ్ ఇదే రేక్ వచ్చి ఫలక్నామా నుంచి అయితే రేక్షర్ అయితే అవుతుంది. అది ట్రైన్ నెంబర్ చూసుకుంటే 1270304 అయితే రేక్షర్ అయితే అవుతుంది. ఫలక్నామా బ్లాగ్ చూడకపోతే మీకు ఐకార్డ్ లో అయితే ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఒకసారి ఫ్రంట్ కి అయితే వచ్చినాము, ఎందుకంటే లోగో ఏం లింక్ చేశారని చూద్దామని అయితే వచ్చాము. HRPT అలా కూడా WAP7 అయితే లీడ్ చేస్తుంది. 37658 WAP7 అయితే లీడ్ చేస్తుంది మన సింహపూరి సూపర్ ఫాస్ట్ కి. సో మనమైతే డిపార్ట్ అయ్యాము సికింద్రాబాద్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఆన్ టైం డిపార్ట్ అయితే అయింది. సో GRPF ఆన్ బోర్డ్ ఉన్నారు సేమ్ మా కోచ్లోనే. సో రికార్డ్ అనేది మేము మా విండోస్లో నుంచి అయితే రికార్డ్ చేస్తాము. కొంచెం ఇప్పుడు ఇష్యూ డోర్ దగ్గర ఉండి రికార్డ్ చేయడం అనేది ఇష్యూ కొంచెం. మనం డైరెక్ట్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కూడా కాజీపేట జంక్షనే. నాన్ స్టాప్ కాజీపేట వరకునే రన్ అవుతుంది సింహపూరి సూపర్ ఫాస్ట్. మంచిగా క్యాప్చర్ చేసి ఇవన్నీ మంచిగా చేద్దామని అనుకున్నాము.
సో ఆన్ బోర్డ్ మాతో పాటు జిఆర్పిఎఫ్ ఇంకా ఆర్పిఎఫ్ అయితే బోర్డ్ అయ్యారు. వాళ్ళు అక్కడిక్కడైతే నాన్ స్టాప్ అయితే తిరుగుతున్నారు. సో చూద్దాం, విజయవాడ వరకు అయితే వీళ్ళు ఆన్ బోర్డ్ ఉంటారు. సో మనది డైరెక్ట్ కాజీపేట తర్వాత మహబూబాబాద్, ఖమ్మము, డైరెక్ట్ విజయవాడ అయితే వెళ్ళిపోతుంది. నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది ఈ సింహపూరికి. మనం అయితే క్యాప్చర్ చేద్దాం. నాది మోమింది లోవర్ వచ్చింది, లోవర్ బర్త్ అయితే వచ్చింది. లక్ ఏంటంటే మనకి విండోస్ నుంచి అయితే క్యాప్చర్ చేయవచ్చు. లింగంపల్లి ఇంటర్సిటీ అయితే వస్తుంది, దాని అయితే క్యాప్చర్ చేద్దాం. లింగంపల్లి ఇంటర్సిటీ కొడుతున్నాడండి బాబు, ఏం ఒత్తిడి కొడుతున్నాడు. కాజీపేట్ స్టేషన్కి కేవలం 1:40 అయితే కాజీపేట అయితే తీసుకొచ్చిండు. ఇరుగా తీసింది రెండు మాత్రము. జస్ట్ 1 hour 40 minutes లో మనకి కాజీపేట తీసుకొచ్చిండు.
యావరేజ్ చూసుకుంటే 75 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. చూసుకోవచ్చు. బాబా ఇప్పుడు అస్సలైన సంగతి, ఇప్పుడు న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్లో ఉంటుంది అస్సలైన రన్ దీన్ని. ఏంటంటే ఇప్పుడు క్రాస్ ఓవర్స్ ట్రైన్స్ కానీ ఈ టైంలో అయితే ఏం లేవు. కాజీపేట్ స్టేషన్కి అయితే వచ్చాము. కాజీపేట్ జంక్షన్ అని అంటారు. జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి విజయవాడ లేన్ అయితే అలాగ అవుతుంది, అల్లార్షా నాగ్పూర్ లేన్ అయితే అలాగ అవుతుంది, న్యూఢిల్లీ లేన్ కూడా అంటారు. సో మనమైతే విజయవాడ లేన్ లోకి అయితే కట్ అవుతాము. సో అందుకనే జంక్షన్ అని అంటారు. ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 136 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే కాజీపేట్ లో. 7 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 3. సో కాజీపేట్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము ఆఫ్టర్ ఏ లాంగ్ హాల్ట్. ఎందుకు ఇంతసేపు ఆపిండో తెలియదు కానీ ఆపిండు. సో ఇప్పుడు చూసుకోవచ్చు మన ట్రైన్ కర్వ్ అవుతుంది రైట్కి. ఎందుకంటే విజయవాడ లేన్లోకి అయితే వెళ్తుంది, వరంగల్ విజయవాడ లేన్. సో 141 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 27 మినిట్స్ డిలేతో అయితే వరంగల్కి అయితే వచ్చాం. స్టేషన్ కోడ్ చూసుకుంటే WL. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఇక ఢిల్లీ చూసుకుంటే 167 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే వరంగల్లో. ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అయితే అదే వరంగల్ సికింద్రాబాద్ మెమూ ట్రైన్ అయితే ఒరిజినేట్ అయితే ఇక్కడ నుంచి. ఇక్కడ జస్ట్ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. నెక్స్ట్ హాల్ట్ వచ్చి మహబూబాబాద్. మీతో నీకు కలుస్తుంది డిపార్చర్ లో. రీసెంట్ గానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ లో మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి ఒకటి వరంగల్, ఒకటి కరీంనగర్, ఇంకోటి బేగంపేట్ రైల్వే స్టేషన్స్ అయితే ఇనాగ్రేట్ అయితే అయినాయి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్స్ లో. 3 రైల్వే స్టేషన్ అయితే SCR జోన్ నుంచి అయితే ఇనాగ్రేట్ అయితే అయినాయి. అందుకని రైల్వే స్టేషన్ చాలా నీట్ గా అయితే ఉంది. ఇంకోటి జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ చూసుకుంటే సికింద్రాబాద్ డివిజన్ అయితే వస్తుంది. 2 డివిజన్స్ అయితే కవర్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ విజయవాడ నుంచి అయితే కంప్లీట్ గా విజయవాడ డివిజన్ అయితే టేక్ ఓవర్ చేస్తుంది. అదిరా రైల్వే స్టేషన్ తర్వాత నుంచి అయితే ఏదైతే ఉంటుందో రాయనపాడు ఇదంతా విజయవాడ డివిజన్ హ్యాండ్ ఓవర్ లోకి అయితే వెళ్ళిపోతుంది. గూడూరు వరకు అయితే కంప్లీట్ గా విజయవాడ డివిజన్ వాళ్ళు అయితే టేక్ ఓవర్ చేస్తారు మన సింహపూరి సూపర్ ఫాస్ట్ ని. సో వరంగల్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము.
మనుగూరు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్. మనమైతే మహబూబాబాద్ స్టేషన్కి వచ్చినాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ చూసుకుంటే మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది. సో మన ట్రైన్ కూడా మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చింది. స్టేషన్ కూడా చూసుకుంటే MABD. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 60 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే స్టేషన్ లో. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ డిపార్ట్ కూడా అయిపోయాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. జస్ట్ ఇట్లా వచ్చింది 1 minute హాల్ట్. డిపార్ట్ కూడా అయిపోయింది. సో డిపార్ట్ అయింది మహబూబాబాద్ నుంచి. మహబూబాబాద్కి గౌతమి సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది. అవుటర్స్లో వచ్చింది ఇప్పుడే. Simhapuri Express Zing with Simhapuri. Skipping Dornakal Junction, crossover with Godavari, Visakhapatnam, Hyderabad Deccan Godavari super fast. Visakhapatnam, Hyderabad Deccan Godavari.
లైన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఒకసారి మనము న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్ లోకి ఎంటర్ అయినా, మహబూబాబాద్ అయితే క్రాస్ అయినాము. జస్ట్ ఇప్పుడే దోర్నకల్ అయితే క్రాస్ చేసినాము. పద్మావతి జింగ్ అయింది, తర్వాత దోర్నకల్ దాటిన తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అయింది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మన లైన్ అప్ చూసుకుంటే ఫస్ట్ గౌతమి సూపర్ ఫాస్ట్, అండ్ తర్వాత 2081 హజూర్ సాహిబ్ నాందేడ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ వెనుకనే ఆజ్ఞా ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. అండ్ వెనుకనే మనము బ్రహ్మపురి సూపర్ ఫాస్ట్ ఆర్ ద మెయిన్ లెజెండరీ ట్రైన్ సంగమిత్ర సూపర్ ఫాస్ట్ అయితే మన సింహపూరి వెనుకలనే అయితే ఉంది. సంగమిత్ర వెనుకల బీదర్ మచిలీపట్నం అయితే ఉంది. ఇప్పుడు మచిలీపట్నం వెనుకల క్రమంగా మైసూరు బాగుమతి అయితే ఉంది. ఇది మన లైనప్. అవుతుంది హజూర్ సాహిబ్ నాందేడ్ విశాఖపట్నం రాయనపాడు నుంచి బైపాస్ తీసుకొని విజయవాడ రాకుండా విశాఖపట్నం లేన్ దగ్గర వెళ్ళిపోతాయి. ఇవన్నీ విజయవాడ రావాల్సిందే మీ లైనప్స్ అయితే. సో అరైవింగ్ ఖమ్మం ఇప్పుడే జస్ట్ విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ అయితే జింగ్ అయింది ఖమ్మంకి ముందు మనకి. 249 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఖమ్మం స్టేషన్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే KMT. ఇక్కడ వచ్చి 111 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఖమ్మంకు ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. డైరెక్ట్ మన ట్రైన్ నెక్స్ట్ హాల్ట్ అయ్యేది విజయవాడలోనే కాబట్టి డైరెక్ట్ మనం విజయవాడకి హ్యాండ్ ఓవర్ అయితే అయిపోతుంది. మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్ లో 32 మినిట్స్ డిలేతోనైతే మనము ఖమ్మంకి అయితే వచ్చాము. రన్ విషయంలో చూసుకుంటే పైసా వసూలు రన్ ఈ వడేసిన ఖర్చులు అయితే ఇటు ఈ రోజే ఓవర్టేక్స్ ఏం లేవు. ఒకటి ఉండే ఓవర్టేక్ బాగ్మతి, అది డిలే రావడంతో మనం ఓవర్టేక్ చేయలేకపోయినాము. థర్స్డే తప్ప వేరే రోజులన్నీ ఓటీస్ అయితే ఉంది. దీనికి ఓవర్టేక్స్ అయితే ఉన్నాయి మపూరి సూపర్ ఫాస్ట్ కి. ఈ థర్స్డే రోజు ఒకటే ఓటీ ఉంటే అది కూడా ట్రైన్ డిలే అయింది, వెనకలనే ఉంది మనకి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది ఖమ్మం నుంచి. One more crossover with Charminar Superfast. Tambaram Hyderabad Deccan Charminar Superfast Express.
సో 348 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే BZ. 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 9కి. సో డిలే చూసుకుంటే 26 మినిట్స్ డిలేతోనే అయితే మనం విజయవాడకి అయితే వచ్చాము. 377 ట్రైన్స్ అయితే ఇక్కడ డైలీ హాలిడే అవుతాయి. 37 ట్రైన్స్ అయితే విజయవాడ నుంచి అయితే ఒరిజినేట్ అయితే 37 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ లకు అయితే ఎంటర్ అయిపోయినాము. ఆల్రెడీ మదిరా తర్వాత నుంచి కంప్లీట్ గా విజయవాడ డివిజన్ అయితే ఆపరేట్ చేశారు. ఫర్దర్ గా గూడూరు జంక్షన్ వరకు మన ట్రైన్ ని. సో విజయవాడ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి గుడివాడ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. ఏలూరు విశాఖపట్నం లేన్ అయితే అలాగ అవుతుంది. అదే హౌరా లేన్. మనం అయితే వచ్చేసినాము బల్లార్షా నాగ్పూర్ లేన్ లో నుంచి అయితే వచ్చాము. ఫర్దర్ గా మన సింహపూరి అయితే వెళ్ళేది చెన్నై లేన్ లోకి. ముందు కృష్ణా కెనాల్ తర్వాత మళ్ళా గుంటూరు సెక్షన్ అయితే అలాగ అవుతుంది. సెక్షన్స్ అయితే అలాగ అవుతుంది కాబట్టి విజయవాడ అనేది మెయిన్ జంక్షన్. జస్ట్ రైల్వే స్టేషన్ లిస్ట్ లో అయితే విజయవాడ అయితే ఉంటుంది. మీతో నేను కలుస్తుంది డిపార్చర్ లో. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే ఇండియా చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ తమిళనాడు అయితే వస్తుంది. సో అది క్యాప్చర్ చేద్దాము. తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 10కి. లింక్ చూసుకున్నాము. రోయాపురం WAP7 అయితే లీడ్ చేస్తుంది తమిళనాడుకి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. సో జస్ట్ ఇట్లా తమిళనాడు అరైవ్ అయింది. మనం డిపార్ట్ అయితే దొరికేసింది. మన క్లియరెన్స్ అయితే వచ్చింది. సో ఇది వచ్చి విజయవాడ ట్రిప్ షెడ్. అక్కడ వచ్చి WAP4 ఇంకా WAP7 అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు WAP4 నర్సాపూర్ వచ్చింది. మనకన్నా ముందు డిపార్ట్ అయిన ట్రైన్ నర్సాపూర్ ఇప్పుడు విజయవాడకు అరైవ్ అవుతుంది. వయా గుంటూరు అయితే వస్తుంది ఇది. అక్కడ ఏదైతే ట్రిప్ షెడ్ ఉందో ఆ ట్రిప్ షెడ్ దేనికంటే ట్రిప్ అనేది ఏదైనా ట్రిప్స్ కంప్లీట్ అయ్యి వచ్చిన లోకోస్ ఉన్నా ఏమైనా ట్రిప్కి అసైన్ అయిన లోకోస్ ఉన్నా మొత్తం ట్రిప్ షెడ్ నుంచి అసైన్ అయితే డ్యూటీస్ కంప్లీట్ చేసుకొని ట్రిప్ షెడ్కి వచ్చి అయితే ఇన్స్పెక్ట్ అయితే అవుతాయి. సో కంప్లీట్గా ట్రిప్ షెడ్లోనే ఉంటుంది మిగతా ప్రతి లోకోస్ అనేది. ఇది సికింద్రాబాద్లో 9:30 డిపార్చరు. మన బండి వచ్చి 10:05కి డిపార్చరు. ఇది షార్టెస్ట్ రూట్లో వస్తుంది. మనం లాంగెస్ట్ రూట్లో వస్తాం. బట్ మనమే ముందు వచ్చినాము.
సో ఈ లైన్ చూసుకుంటే గుంటూరు సెక్షన్, అది గుంటూరు సెక్షన్ వచ్చి తెనాలి జంక్షన్లో అయితే కనెక్ట్ అవుతుంది. మనం అయితే విజయవాడ సెక్షన్ నుంచి అయితే వచ్చాము. సో అందుకనే తెనాలి జంక్షన్ అంటారు. తెనాలి నుంచి ఇంకొకటి రేపల్లె సెక్షన్ అయితే అలాగ అవుతుంది, అందుకనే తెనాలి జంక్షన్ అంటారు. మీకు రేపల్లె సెక్షన్ ఒకసారి తెనాలి డిపార్ట్ అయిన తర్వాత మేము చూపిస్తాను. మెయిన్ లైన్ అరైవల్ కాబట్టి ఈ మాత్రం స్పీడ్ అయితే ఉంది. తెనాలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే ఫుల్ ప్రొసీడ్ అయితే ఉంది తెనాలిలో. లెట్స్ సీ. సో 379 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము తెనాలి జంక్షన్కి. జంక్షన్ అని ఎందుకంటారంటే, సో ఇక్కడ నుంచి రేపల్లె సెక్షన్ అయితే ఎలాగవుతుంది, మనం అరైవల్లో చూసాం కదా గుంటూరు లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది. సో అందుకనే జంక్షన్ అని అంటారు. మనం 35 మినిట్స్ డిలేతో అయితే తెనాలి జంక్షన్కి అయితే వచ్చాము. మనకి మెయిన్ లైన్ డిపార్చర్ ప్రొసీడ్ అయితే ఇచ్చారు. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ వస్తుంది, డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి తెనాలికి. స్టేషన్ కోడ్ చూసుకుంటే TEL. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 138 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే. సో మన ట్రైన్ మాట్లాడుతుంటే డిపార్ట్ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ హాల్ట్ తీసుకుంది తెనాలిలో. సో తెనాలి జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయింది సింహాపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి ఈ క్రూజింగ్ స్పీడ్ అయితే ఉంది. సో ఈ లైన్ వచ్చి ఈ రెడ్ లైన్ ఏదైతే లైట్ ఉందో ఆ లైన్ వచ్చి రేపల్లె సెక్షన్లో కలుస్తుంది. డెల్టా ఇవన్నీ ట్రైన్స్ అయితే రేపల్లె అయితే వెళ్తాయి.
తిరుపతి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. బాపట్లకైతే అరవ్ అవుతున్నాము. బిఫోర్ దట్ ఒక లెజెండరీ ట్రైన్ అయితే ప్యారల్ యాక్షన్తో ఓవర్టేక్ అయితే చేస్తుంది. ఈ సంఘమిత్ర దానాపూర్ ఎస్ఎంబిటి బెంగళూరు సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ అయితే మనకు ఓవర్టేక్ అయితే చేస్తుంది. దాని రిపోర్టింగ్ టైం గూడూరులో వచ్చి 7:30, మనది 8:30కి అయితే గూడూరుకి. దాని రిపోర్టింగ్ టైం ముందుంది కాబట్టి అదైతే ఓవర్టేక్ చేసుకొని అయితే వెళ్ళవలసి అయితే వస్తుంది. సో చూద్దాము మనకి ప్యారల్ ఓవర్టేక్ ఎట్లా ఉంటుందో, లేకపోతే బాపట్లకైతే అరవ్ అవుతున్నాం. బాపట్ల అనేది హాల్ట్ ఉంది, బాపట్లనే ఆపి దాన్ని ఏమైనా ఓవర్టేక్ చేపించారో చూద్దాము. ఫోర్ 422 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము బాపట్ల స్టేషన్కి. 42 మినిట్స్ డిలేతో అయితే బాపట్లకి అయితే వచ్చాము. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినాము. స్టేషన్ కూడా వచ్చి BPP. ఇక్కడ 66 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మనమైతే డిపార్ట్ అయినాము బాపట్ల నుంచి. సో సంఘమిత్రకు కూడా ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంది. థర్డ్ లైన్లో నడుస్తున్నాము. సెకండ్ మెయిన్ లైన్లో సంఘమిత్రకి అయితే వేసిండు ఫుల్ క్లియరెన్స్. లెట్స్ సీ ప్యారలల్ యాక్షన్ చూద్దాము. డే టైం అయితే అవుతుంది, తెల్లారుతుంది. ప్యారలల్ యాక్షన్ అయితే ఖతర్నాక్ ఉంటుంది. సో డిపార్ట్ అయిపోయింది బాపట్ల నుంచి. సంఘమిత్ర ఓవర్టేకింగ్. బాబా ఎంత జనాలు ఉన్నారు. సంఘమిత్ర అమ్మ డేంజర్ ట్రైన్ అసలు, అండ్ లెజెండరీ ట్రైన్. ఓవర్టేక్ అయితే చేసింది. మనమైతే వచ్చేసినాము చిరాలకి. సో మనమైతే చిరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము.
స్టేషన్ కోడ్ చూసుకుంటే CLX. ఇక్కడ వచ్చి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. సో ఇక్కడ డైలీ చూస్తే 105 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్. ఇప్పుడే మనం ఒక బ్యూటిఫుల్ ఇట్లా తెల్లారింది ఒక ఓవర్టేక్ అయితే చూసినాము. అది కూడా ది లెజెండరీ ట్రైన్ సంఘమిత్ర ఓవర్టేక్ అయితే చేసుకుంటూ అయితే వెళ్ళింది. 437 కిలోమీటర్స్ 46 మినిట్స్ డిలేతో అయితే చీరాలకు అయితే వచ్చింది మన ట్రైన్. సింహపురి సూపర్ ఫాస్ట్. ఓవర్టేక్ అయితే మస్తు మజా అనిపించింది. చాలా అంటే చాలా మజా అనిపించింది ఓవర్టేక్ చూస్తే. మేము మాక్సిమం పర్మిషన్ స్పీడ్ లో, అది కూడా మాక్సిమం పర్మిషన్ స్పీడ్ లో ఓవర్టేక్ చేసేదేమనుకో. కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చాము. ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చి OGL. ఇక్కడైతే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక డైలీ చూసుకుంటే 220 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ అయితే వస్తుంది. సో ఒంగోలు నుంచి అయితే డిపార్ట్ అయింది మన సింహపురి సూపర్ ఫాస్ట్. కొంచెం మనం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాము. సో సికింద్రాబాద్ నుంచి గూడూరు జంక్షన్కి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12710. అదే గూడూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చి 12709. సో ఇవైతే ట్రైన్ నెంబర్స్. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చి టోటల్గా హాల్ట్ స్టేషన్స్ చూసుకుంటే సికింద్రాబాద్ ఇంకా గూడూరు కలుపుకొని చూసుకుంటే 16 హాల్స్ అయితే ఉన్నాయి. అవి రెండు తీసిస్తే 14 హాల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సికింద్రాబాద్ దాటిన తర్వాత కాజీపేట్, తర్వాత వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, సింగరాయకొండ, నెల్లూరు, కావలి ఇవన్నీ క్రాస్ చేసుకుంటే అయితే గూడూరుకి అయితే వెళ్ళిపోతుంది. కేవలం 642 కిలోమీటర్స్ జస్ట్ 10 hours 50 minutes లో అయితే ఈ సింహపురి అయితే కవర్ చేస్తుంది. సో మీకు తెలిసింది యావరేజ్ గా ఇది 70 కిలోమీటర్స్ తీసుకుంటుంది కాబట్టి దీనికి పర్మిషన్ వచ్చి చెర్లపల్లి నుంచి గూడూరు వరకు చూసుకుంటే 130 కిలోమీటర్స్ అయితే ఉంది. కాన్స్టెంట్ గా 130 అయితే మెయింటైన్ చేసింది నైట్ టైంలో. నేను చాలా ఎందుకంటే మేము పడుకోకుండా అయితే కంప్లీట్ గా బ్లాగ్ అయితే చేస్తున్నాం కాబట్టి
కాబట్టి మేమైతే గమనించినాము కాన్స్టెంట్ 130 అయితే మెయింటైన్ చేసింది. దీంట్లో వచ్చి ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఏ క్యాటరింగ్ అయితే ఉంటుంది, ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. ప్యాంట్రీ కార్ ఎప్పుడైతే ఫలక్నామాలో వెళ్తుందో అప్పుడు దీంట్లో ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ప్యాంట్రీ కార్ స్టాఫ్ అయితే ఉండరు. సో అందుకనే ప్యాంట్రీ కార్ అనేది క్లోజ్ చేస్తారు. నార్మల్గా ఫలక్నామాకి సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్ళినప్పుడు మాత్రం ప్యాంట్రీ కార్ అయితే ఓపెన్ చేస్తారు. ప్యాంట్రీ కార్ స్టాఫ్ అనేది బోర్డ్ అయిపోయి అట్లయితే ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. సో ట్రైన్ డీటెయిల్స్ మాట్లాడుతూనే మనం సింగరాయకొండకు అయితే వచ్చాము. సింగరాయకొండ స్టేషన్ కోడ్ వచ్చి SKM. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ డైలీ చూస్తుంటే 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో జస్ట్ మనకి 1 మినిట్ హాల్ట్ మాత్రమే. సో మీతో కలుస్తుంది డిపార్చర్లో జస్ట్ ఇట్లా ఆగింది ఇంకా డిపార్ట్ అయిపోతుంది. జోన్ చూసుకుంటే సేమ్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీ డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్. సింగరాయకొండ నుంచి అయితే డిపార్ట్ అయింది మన ట్రైన్. చాలా మంది అయితే దిగారు సింగరాయకొండలో. మన సింహపూరి వచ్చి గూడూరు వరకు క్లాస్ కాబట్టి మెల్లమెల్లగా పబ్లిక్ అనేది డౌన్ అవుతుంటుంది. అంటే పబ్లిక్ అనేది ఖాళీ అవుతుంటుంది ట్రైన్. పింకీ అయితే ఇట్లా ఖాళీ అవుతుంది, ఇట్లా ఫుల్ అవుతుంది, ఇట్లా ఖాళీ అవుతుంది, ఇట్లా ఫుల్ అవుతుండే పినాకిని సూపర్ ఫాస్ట్. అయితే వచ్చినాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ చూసుకుంటే చెర్లపల్లి కన్యాకుమారి స్పెషల్ ఫేర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే ఉంది. అది జస్ట్ ఇప్పుడే అరైవ్ అయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి విక్రమసింహపురి అయితే అరైవ్ అవుతుంది. స్టేషన్ కోడ్ చూసుకుంటే KVZ కావలి స్టేషన్ కోడ్. సో 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీ డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. 54 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఈ కావలి స్టేషన్ లో. సో 552 కిలోమీటర్స్ కవర్ చేసినాము. డిలే చూసుకుంటే 55 మినిట్స్ డిలేతో అయితే కావలికి అయితే వచ్చింది అండ్ డిపార్ట్ కూడా అయింది కావలి నుంచి. సింహం వేటాడడం మీరు టీవీలో చూసారేమో కానీ ఒక్కసారి సింహం ట్రాక్ మీద వేటాడడం నేను మీకు మన ఛానల్లో చూపిస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రైన్ ఇన్ దిస్ రూట్ విక్రమసింహపురి అమరావతి లాలాగూడ WAP 7 అయితే లీడ్ చేస్తుంది. విజయవాడ గూడూరు విక్రమసింహపురి అమరావతి సూపర్ ఫాస్ట్. దీని రన్ ఉంటే చూడండి, మీరు చూడకపోయింటే నేను మీకు నా ఛానల్లో చూపిస్తాను, ఐకార్డ్లో ఇస్తాను, చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉందో రన్. TSR ఉంది కాబట్టి మన ట్రైన్ అండ్ విక్రమసింహపురి కూడా సింహపురి విక్రమసింహపురి 2 TSRలో అయితే స్లోగా అయితే వెళ్తున్నాయి.
సో మన ట్రైన్ అయితే నెల్లూరుకి అయితే వచ్చింది. ఇక్కడతో చూసుకుంటే 103 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. స్టేషన్ కూడా వచ్చి NLR. డైలీ వచ్చి 213 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. 1 మినిట్ హాల్ట్ మాత్రమే మీతో కలుస్తుంది డిపార్చర్. 22729 WAP4 అండమాన్ అయితే లీడ్ చేస్తుంది. WAP4 MGR చెన్నై సెంట్రల్ శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది నెల్లూరు. సో మనము కూడా నెల్లూరు నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో 641 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము గూడూరుకి. సో ఇది మన డెస్టినేషన్. మెయిన్గా మనము మాట్లాడుకునే విషయాలు వచ్చి టికెట్ ఫేర్స్ గురించి మాట్లాడుకోలేని కోచ్ పొజిషన్. అండ్ దీనికి మెయిన్గా సింహపూరి అని పేరు ఎలా వచ్చిందో అదైతే నేను మీతో షేర్ చేస్తాను. మెయిన్గా సింహపూరి అనేది నెల్లూరుని చూసుకొని అయితే వస్తుంది. నెల్లూరు ఎందుకంటే నెల్లూరులో ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే ఉంది సింహపూరి అని. సో ఒకలాగా చూసుకుంటే నెల్లూరుని ఇంకో పేరుతోనైతే పిలుస్తారు సింహపూరి అని. సింహపూరికి నెల్లూరు సిటీ ఏదైతే అప్పట్లో నెల్లూరు సిటీని సింహపూరి అంటే పిలుస్తుండే. సింహం అంటే లయన్, పూరి అంటే టౌన్ ఆర్ సిటీ కిందకి అయితే వస్తుంది. సో అలా సింహపూరి అని అయితే పేరు పెట్టారు. గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి ఇదంతా కంప్లీట్గా నెల్లూరు డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటా అయితే వెళ్తుంది అండ్ కవర్ చేసుకుంటూ అయితే వస్తుంది. కాబట్టి అందుకనే దీనికైతే సింహపూరి అని అయితే పెట్టారు. అండ్ ఇంకోటి చూసుకుంటే మీరు గూడూరు నుంచి విజయవాడ నుంచి గూడూరుకి ఒక ట్రైన్ అయితే తిరుగుతుంది. దాని పేరు కూడా విక్రమ సింహపూరి అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో దాన్ని కూడా మీరు చూసుకుంటే విక్రమ సింహపూరి ఉంది, విక్రమ బట్ సింహపూరి అయితే ఉంది. అలా దీనికి అయితే పేరు పెట్టారు. ఎందుకంటే గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నెల్లూరుని సింహపూరి అంటారు. సో అట్లా. సో దీనికి కోచ్ పొజిషన్ చూసుకుంటే 6 స్లీపర్ క్లాసులు, 6 3 టైర్ ఎకనామీ అండ్ 4 జనరల్ క్లాసెస్, ఒక SLRD, ఒక EOG అయితే ఉంటాయి. 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ అయితే ఉంటుంది. ఫలక్నామా ఆర్ సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేక్. సో టోటల్గా కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. ఈ విషయంలో మాట్లాడుకుంటే ఖతర్నాక్ రన్, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అట్లాంటి రన్ అయితే నేను చూసినాను ఈ సింహపూరి సూపర్ ఫాస్ట్ది. పైసా వసూలు రన్ అసలు. ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మేమైతే ట్రావెల్ చేసాం స్లీపర్ క్లాస్లో. సో స్లీపర్ క్లాస్ ఫేర్ చూసుకుంటే 390 రూపీస్ అయితే పడుతుంది. 3 టైర్ ఏసీ ఉండదు, 3 టైర్ ఎకనామీ ఏసీ ఉంటుంది. సో దాని కాస్టింగ్ చూసుకుంటే 900 రూపీస్ అయితే పడుతుంది. 990, 940 రూపీస్ సంథింగ్ పడుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే సెకండ్ ఏసీ కాస్టింగ్ చూసుకుంటే 1445 రూపీస్ అయితే పడుతుంది సెకండ్ ఏసీ ఫేర్స్. అండ్ ఫస్ట్ ఏసీ చూసుకుంటే 2100 చేంజ్ అయితే ఫస్ట్ ఏసీ కాస్ట్ అయితే పడుతుంది. నార్మల్ గా జనరల్ చూసుకుంటే సూపర్ ఫాస్ట్ కేటగిరీ కాబట్టి 250 వరకు అయితే జనరల్ అయితే వస్తుంది. ఎండ్ టు ఎండ్ చేస్తేనే మీకు 200+ అయితే అవుతుంది జనరల్లీ. సో ఇది సింహపూరి సూపర్ ఫాస్ట్ యొక్క ప్రైజెస్ అండ్ ఫేర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Goodur. Yeah, she got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11.